మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం. అవును. సాధారణంగా శ్రీరామనవమి అనగానే ప్రతి ఇంట్లోనూ పండగే, ప్రతి ఇంట్లోనూ కళ్యాణ మహోత్సవమే. వీధి వీధిల వాడవాడల ప్రతి రామాలయం అసలు మారుమోగిపోతుంది. అంతే, ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని అలా పెళ్లి కొడుకుగా చూద్దామని ఎదురు చూస్తారు. ఇక ప్రత్యేకించి భద్రాచలం టీవీల ముందు అతుక్కుపోతాం అభిజిత్ లగ్నం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఆ రామయ్య సీతమ్మని చూడడం అదృష్టమే. అది ఏటేటా కలిగేటువంటి అదృష్టం ఇది మనకి. అయితే ప్రత్యేకంగా ఆ రోజున చేయవలసిన పనులు ఏమిటి, చెయ్యకూడనివి ఏమిటి, నియమాలంటూ ఏమైనా ఉన్నాయా? వీటి గురించి వివరించండి గురుగారు. తప్పకుండా. యఃకర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాతు వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైః అత్యంత శోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాను విష్ణోః పదం శాశ్వతం. శ్రీరామనవమి. మనము స్వతహాగా శ్రీరామనవమి వచ్చింది అంటే వసంత నవరాత్రుల నుంచి కొంతమంది చేసుకుంటూ వెళ్తారు. 9వ రోజుకి పూర్తయ్యేటట్టుగా శ్రీరామనవమి నుంచి కొన్ని రోజులు నవరాత్రులు మళ్ళీ చేసుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క విధానంలో అనుసరించి వెళ్తూ ఉంటాయి. జనాలకి కోపం రాదు అంటే ఒక మాట చెప్తారమ్మా. ఎందువల్లనంటే నవమి అనగానే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి ఎత్తుక్కుపోతారు. మన భగవంతుని మనం దర్శనం చేసుకుంటున్నామో లేదో తెలీదు. అందరి మధ్యలో తోసుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడు. కానీ మనం సరిగ్గా చూడలేక ఈ లోపల వాళ్ళు తోసేసి వాళ్ళని మనం తిట్టుకొని వ్యవహారికంగా ఉంటుంటాయి. అసలు వెళ్ళొద్దని చెప్తాను నేనైతే ఎవరిని. ఏ దేవాలయానికి వెళ్ళొద్దు. నీ ఇల్లు ఉందిగా, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. అంతే. నీ మూల రాముడు, నీ ఇంటి రాముడు, నీ గృహరాముడు, నీ శ్రీరాముడు ఉన్నాడుగా. ఆ ఒక్కరోజైనా ఈ జనాలందరిలో తోసుకొని వెళ్ళి ఇబ్బంది పడేదానికన్నా నీ రాముడు వారిని ఇంట్లో ఉంచుకొని చక్కగా రంగరంగ వైభవంగా ఆయనకి అలంకారం చేసుకొని సుందరాకాండకి సంబంధించి బాలకాండకి సంబంధించి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలని పారాయణ చేసుకుంటూ ఆయన అర్చించుకుంటే వచ్చేటువంటి పుణ్యం అంతా ఇంత కదమ్మా. ఎందువల్ల అంటున్నానంటే ప్రతి వీధిలోనూ కూడా మండపాలు పెడుతూ ఉంటారు. మండపాలు పెట్టిన తర్వాత అర్చన అక్కడ ఎవరికి చేస్తున్నారు నాకు డౌట్. 9 గంటలకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం అంటారు. దానికి 500, 1000, 2000 ఎవరో ఒకరు కట్టుకుంటూ వస్తారు. ఆ పేట్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి 10:30 వరకు రాకపోతే కళ్యాణం మొదలు పెట్టట్లేదుగా. మండపాల్లో చేసి మొదలు పెడుతున్నారా? మొదలు పెట్టట్లా. ఆ వ్యక్తి 10,000, 5,000 ఇచ్చాడు. ఆ వ్యక్తి రాకుండా మొదలు పెడితే గొడవలు అవుతాయి. లేదంటే ఆ వ్యక్తి ఇక్కడ ఈ ఏరియాకి పెద్ద వ్యక్తిను అతను వచ్చేంత వరకు ఈ 9:30కో 10 గంటలకు కళ్యాణం ప్రారంభం అన్నటువంటి విషయం ఏమవుతుంది, అతను వచ్చేంత వరకు కూడా అక్కడ అది గండి కొట్టేస్తుంది. అటువంటి చోట్లకి వెళ్ళి కళ్యాణం చేయించుకుంటే ఎంతవరకు సబబు? ఒకటి. 2, చాలామందికి పర్వదినాలలో ఇటువంటి శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఇటువంటి వచ్చినప్పుడు రాముడి వారిని దర్శనం చేసుకుంటే ఫలితం ఎక్కువ అంటారు. ఎవరు చెప్పింది ఆ మాట? అసలు ఫలితమే ఉండదు. ఖచ్చితంగా 100 మంది 100 రకాలుగా నన్ను తిట్టినా ఫలితమే ఉండదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటారు? ఆ రోజు నాడు ప్రతి చోట కళ్యాణాలు చెప్పి ఆయన విసిగించేస్తారు రాముడి వారిని. ప్రధానంగా నెత్తిమి జీలకర్ర బెల్లం పెడతారు, ఒంటిన పసుపు అదంతా ఉంటుంటుంది. ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇంతమంది జనాల్లో రామా అనుకుంటూ నువ్వు వెళ్ళలేవు డైరెక్ట్గా. పదా అనుకుంటూ, లేదంటే మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సిఫార్సు లెటర్స్. కోపం రావచ్చు, పుణ్యం రాదు అన్నానంటే ఈ కారణం చేత పుణ్యం రాదు. సిఫార్సు లెటర్స్ పెట్టుకుని నువ్వు వెళ్తున్నావు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వెళ్తున్నావు. రావణ వాడి దగ్గరికి వెళ్ళావు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి నువ్వు ఒక భక్తుడుగా నీ కష్టం ఆయనకి కనిపించేలా నువ్వు వెళ్ళాలి. అలా కాకుండా నీ గొప్పతనాన్ని ప్రదర్శన చేసుకుంటూ వెళ్తే నీకు పుణ్యం ఎందుకు వస్తుంది అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే రెండవది, మీరు సినిమా టికెట్ తీసుకుని వెళ్ళండి. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి లోపలికి పంపించుంటే పంపిస్తారా? పంపుతారు కదండి. సినిమా పూర్తిగా ఇంకా జనాలు పూర్తిగా బయటికి రాలేదు, వరసలేదు. ఎవరికి ఫోన్ చేసిన లోపలికి అయితే పంపించుంటే వీళ్ళు పంపించారుగా. ఆ నియమాలు
సిస్టమ్ అలానే ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి 2 ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నన్ను అందరికన్నా ముందు లోపలికి పంపించమని సినిమా కంటే తిట్టు తడతాడు. నువ్వు పెద్ద మనిషికి ఫోన్ చేసి నేను సినిమా హాల్లో ఉన్నాను నన్ను అందరికన్నా ముందు లోపలికి పంపించమని చెప్తే తడతాడు కూడా వాడు. అవునా కదండి. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఫోన్ చేస్తున్నావు, కాగితాలు తెచ్చుకుంటున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు, అక్కడ నీకు భక్తి ఎక్కడుంది? నీ అహంకారమో నీ అధికారమో చూపించుకోవడం కోసం ఆ రోజే వెళ్తున్నావు. ముందు రోజు ఖాళీగానే ఉందిగా, ఆ తర్వాత రోజు ఖాళీగానే ఉంటుందిగా, 10 రోజుల ముందు ఖాళీగానే ఉందిగా. ఆ రోజు నాడు వెళ్ళి ఏమయ్యా రామా ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా, ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నీ క్షేమం నేను తెలుస్తా అని అడిగి రాగలిగావా? లేదు. ఆ పుణ్యకాలం వచ్చినప్పుడు ఆ రోజు దర్శనం చేసుకుంటే ఇది అనంతమైన కోట్ల రూపాయలు మనకు వచ్చేస్తాయి అని చెప్పి ఒక రకమైనటువంటి మూఢనమ్మకం. నమ్మకం వేరు, భక్తి వేరు, విశ్వాసం వేరండి. ఇవన్నీ ఉంటే లోపలికి వెళ్ళాం, దర్శనం ఎప్పుడైతే అప్పుడు అవుతుంది మనం వెయిట్ చేస్తాం. ఎవరిని లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళతో వీళ్ళతో ఏదో చేసి వెళ్ళినప్పుడు నీకు పుణ్యం ఎందుకు వస్తుంది? కాబట్టి అటువంటి విధానంలో పాపాన్ని తెచ్చుకోవడం కన్నా నేను ఒక అందమైన ఫోటో ఇస్తానండి మీకు, అది గూగుల్లో కూడా దొరకదు. ఆ ఫోటో ఇప్పుడు ఎవరైనా గూగుల్లో అప్లోడ్ చేస్తే తప్పితే గూగుల్లో కూడా ఫోటో దొరకదు. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అంటే సాధారణంగా అందరూ ఇళ్ళలో పెట్టుకుంటారు కదా. లేదు, ఎక్కడా దొరకదు అది మీకు. ఆ శ్రీరామ పట్టాభిషేకం లంకలో లంకా దహనం రావణాసుర దహనం అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్ణయించినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ 8-9 మందితో మాత్రమే ఉన్నటువంటి పట్టాభిషేకం ఫోటో గూగుల్లో మీరు వెతికినా దొరకదు. కొంతమందికి అమెరికాకి పంపించాను రీసెంట్గా, వాట్సాప్ ఇచ్చి పంపించాను, నేను డైరెక్ట్గా పంపించరా. మీరు ఎంత ట్రై చేయండి, ఇప్పుడు ఎవరైనా గూగుల్లో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో గూగుల్లో రాదు. ఆ ఫోటో నేను ఇస్తా, చక్కగా ఒక లామినేషన్ చేయించుకోండి. ఆ కిందే శ్లోకం ఉంటుంది, ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు, ఏ పక్కన ఎవరున్నారు వాళ్ళ పేర్లతో సహా కింద ఒక శ్లోక రూపంలో ఉంటుంది చక్కగా. ఆ ఫోటోని ఒక A4 సైజు అంతకన్నా కాస్త పెద్దది క్లియర్గా వస్తుంది, మొత్తం బ్లాక్ అండ్ వైట్, అది కలర్ కాదు, క్లియర్గా వస్తుంది. చక్కగా లామినేషన్ చేయించుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టుకొని ఆ శ్లోకంతో సహా ఇంట్లో పెట్టుకొని తులసి దండ, అంతకన్నా శక్తి ఉంది, సన్నటి సూది దారం తీసుకొని పచ్చకర్పూరం తీసుకొని దానికి గుచ్చి ఆ పచ్చకర్పూరం మాల ఒక ఇలాచి దండ స్వామివారికి వేయండి. పంపా తీరే హనుమతా శంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేన సమాగతః త్వమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం అని ఒక 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాలు కూడా నేను ఇస్తా. మీరు ఇంట్లో ఏదో 100 రకాలుగా చేయగలదమ్మా, 100 రకాలుగా ఏమీ చేయాల్సి అవసరం లేదు. ఆ ఫోటోను చక్కగా ప్రేమ కట్టించుకొని తులసి దండ, పచ్చకర్పూరము, ఇలాచి దండ స్వామివారికి వేసి ఆయన ముఖం కనిపించేట్టుగా చక్కగా పెట్టుకొని ఈ 6 శ్లోకాలు ఉన్నటువంటిది నేను రికార్డు చేసి కూడా ఇవ్వగలుగుతా. భద్రాచలంలో రాముడు వారి కళ్యాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి కళ్యాణం పూర్తయ్యే వరకు చక్కగా ఒక్కొక్క తులసి దళము లేదా 2 అక్షతలు స్వామివారి దగ్గర వేసుకుంటూ ఇది వింటూ ఉండండి. నాకు ఇది కావాలి అనేటువంటిది మీరు అడగద్దు అసలు ఆయన్ని. మీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఏది అడగకుండా స్వామివారి దగ్గర ఒక్కొక్క అక్షతలో ఒక్కొక్క తులసి దళం వేస్తూ ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడైతే మీకు రాముడి వారి కళ్యాణం పూర్తయిపోయింది నివేదన పెడుతున్నారు అంటారో ఆ నివేదన పెట్టడానికన్నా ముందు 5-10 నిమిషాల ముందు మీరు స్వామివారికి కొబ్బరికాయ, పులిహార, ఇక మన ఇష్టం రకరకాల చక్కెర పొంగలో, వడపప్పు, పానకమో మన ఓపికన్నవి చక్కగా స్వామివారికి నివేదన పెట్టి హారతి ఇచ్చేసింది. అక్కడికన్నా ముందు ఇవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ అయిన తర్వాత ఇక్కడ చేద్దామా, అక్కడ ఇక కాసేపట్లో నివేదన పెడతారన్నప్పుడు ముందు ఇక్కడ మీరు నివేదన హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ప్రసాదం తీసుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఏ ఉపాయం చేతనైనా ఒక్కసారి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. లేదు ఈశ్వరు వాచ శ్రీరామ రామ రామేతి శ్లోకం, ఆ ఒక శ్రీరామ రామ రామేతి అనేటువంటి శ్లోకాన్ని కనీసం మాత్రంగా 24 సార్లు అనుకుని స్వామివారికి నమస్కారం చేయండి. అంతకు మించిన సుఖం, అంతకు మించిన సౌఖ్యం, అంతకు మించిన ఆనందం ఇంకెక్కడ ఉండదమ్మా. దేవాలయాల్లోకి వెళ్తే పాపము అనే మాట నేను అనట్లా, వెళ్ళి పాపాన్ని తెచ్చుకోవద్దు అంటున్నా. ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ఆ తోసి 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 వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని అరుచుకొని మొహం చికాకు పెట్టుకొని అక్కడికి వెళ్ళి అంతా చేసుకొని ఇంటికి వచ్చి అమ్మా ఇప్పుడు మొహం మండ నన్ను లోపలికి పంపించలేదు వీళ్ళతో, ఇదే కదండి అక్కడికి వచ్చి మనం చేసుకునేది.
ఆ కాబట్టి రద్దీలో నీ మూలరాముడు, నీ ఇంటి రాముడు, నీ శ్రీరాముడు, సకల కళాభిరాముడు, ఉమ్, గుణాభిరాముడు ఉన్నాడుగా. ఆ రోజు నాడు అక్కడ గుళ్ళల్లోకి వెళ్ళి అంతమందిలో తోసుకొని చూసేదానికన్నా చక్కగా అంగరంగ వైభవంగా పచ్చకర్పూరము, ఇలాచి, తులసి మాలతో అలంకరించుకో. నేను ఫోటో ఇస్తా. మీకు జస్ట్ ఫోన్ చేస్తే పంపిస్తారా గురువు గారు? నేను మీకు ఇందులో కూడా ఇస్తానండి. అవునా? మీరు అందులో కూడా ఫోటో చక్కగా మీరు ప్రచురించండి. ఫోన్ తప్పకుండా చేసి నేను వీడియోలో ఫోటో పంపిస్తాను. చూపిద్దాము. ఫోటో నేను పంపిస్తానండి. ఉమ్, అది ఎట్లా వచ్చిందంటే మా నాన్నగారు ఉమ్, భద్రాచలం రామాలయంలో ఉమ్. రామాయణ పారాయణ చేశారండి. ఆహా. భారతదేశం మొత్తంలో మా నాన్నగారి కోసమే ఆ పోస్టు ఓ, రాముడు వారే ఇచ్చారండి. ఎంత అదృష్టం. నాన్నగారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పోస్టు పోయింది, అట్లా అయిపోయింది, ఇంకా తీసేశారు. ఇంక మళ్ళీ ఎవరు రాలేదు అందులో. ఆ పోస్టులోకి ఎవరు రాలా. 24,000 శ్లోకాల రామాయణం అలా కళ్ళు మూసుకొని పారాయణ చేస్తారండి నాన్నగారు. ఇలా కూర్చుంటే ఉమ్, అలా మొదలుపెట్టి 24,000 శ్లోకాలు పారాయణ చేస్తారు. ఉమ్, అలా 1990లో ఉమ్, ఆ కళ్యాణ మండపం దగ్గర ఉమ్, రాముడు వారు వచ్చి చెప్పినట్టుగా, ఉమ్, ఆ మనిషి ఎవరో తెలియదు, నువ్వు ఫలానా చోటుకి వెళ్ళు, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, ఉమ్, ఆ స్తంభాన్ని జాగ్రత్తగా నువ్వు ఇది దాని పేరు ఏమంటారు, డ్రాయింగ్ ఉమ్, గీయించు, ఉమ్, ఫోటో లాంటిది తీసుకో, నీకు ఒక అద్భుతమైన చిత్రం ఇస్తాను నేను అన్నాడు. ఉమ్, మా నాన్నగారు పారాయణ చేసుకుంటున్నారు, ఉమ్. ఆయన ఏదో చెప్పేశారు, వెళ్ళిపోయారు. తర్వాత మా నాన్నగారు ఆ అటు నుంచి వస్తుంటే ఆ కళ్యాణ మండపం అవి కనిపించినాయి, గుర్తొచ్చి శ్రీరాని పిలిపిస్తే అక్కడి నుంచి వచ్చిందండి ఫోటో. ఆహా. 90లో, ఎవరు ఇప్పుడు కాదు. చెప్పారో తెలీదు, ఆ? ఎవరు చెప్పారో తెలీదు. ఆ ఫోటో అప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఆ ఫోటో ఆయన గీయించిన తర్వాత ఉమ్, మళ్ళీ అదే మనిషి రామాయణ పుస్తకం నాన్నగారికి ఇచ్చి వెళ్ళారు. అప్పటికి అది ఎన్నో ప్రింట్, ఇలా ముట్టుకుంటే పేపర్లు నలిగిపోతాయి, ఆ, ఈ పుస్తకం నీకు చాలా ఉపయోగిస్తుంది అని ఇచ్చారు. ఆ పుస్తకం నాన్న తీస్తుంటే జాగ్రత్తగా ఏదైతే బొమ్మ గీశారో అదే ఫోటో అందులో ఉందమ్మా, అదే శ్లోకం అక్కడ. ఉమ్, ఆశ్చర్యపోయారు నాన్నగారు. ఉమ్. రాముడు వారే నాకు ఇచ్చారు కొని, నిజంగా ఈ ఫోటో నాకు 2 నెలల క్రితం ఇచ్చారు నాన్నగారు. అవునా? నాకు కూడా ఇంతకాలం ఆ యోగ్యం పట్ల ఉమ్, ఇంట్లోనే ఉంది. ఈ ఫోటో జాగ్రత్తగా తీరామూర్తి అన్నారు, తీశాను, చాలామందికి పంపించారు. నేను అన్నా ఇది ఎందుకు దొరకదు నాన్న, గూగుల్లో కూడా దొరుకుతుందంటే గూగుల్ నుంచి తీనా అన్నారు. ఉమ్. ఇక్కడ సేమ్ ఫోటో లేదు. ఒక సూత్రం, ఉమ్, 2 అర్థాలు. ఉమ్, ఒకటేమో సరదాగా మాట్లాడుకునే అర్థం, ఉమ్, అంటే రాముడు నీలమేఘశ్యాముడు ఎందుకు అయిపోయాడు అంటానికి సరదాగా చెప్పుకునేది. ఇంకోటేమో ఆ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆహా. ఆ 2 చెప్పి ముగిస్తానమ్మా. తప్పకుండా. రాముడు వారికి బాగా కడుపు మంట వచ్చింది, ఉమ్, ఏం చేయాలో అర్థం కావట్లా. వామే భూమి సుత అన్నారు, ఉమ్, అంటే నాకు కాస్త వామి ఇవ్వు అన్నట్టుగా. ఉమ్, వామే భూమి సుత అంటే ఆవిడ ఎన్ని సంవత్సరాలు నేనేగా నీకు చేసింది, ఉమ్. పురశ్చ హనుమాన్, నీకు ఎదురుగుండా ఆంజనేయ స్వామిని అడిగి ఆయన అడిగాం. ఆ, పురశ్చ హనుమాన్ అనగానే హనుమంతుడు వంక చూస్తారు రాముడు వారు, ఉమ్, ఇంతకాలం నేనేగా సేవ చేసింది, ఉమ్. పశ్చాత్ సుమిత్రాసుత, ఆ, నీ వెనకాల ఉన్నాడు కానీ తమ్ముడు ఆయన, లక్ష్మణుడు. ఇలా వెనక్కి చూస్తాడు. భరత శత్రుఘ్నుడు అటు ఇటు నేను కాచు కూర్చున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం పాటు నీ వెంట కానీ అడవిలో తిరిగింది, వాళ్ళిద్దరు నీకు పని చేయరాని వాళ్ళ గురించి చెప్తాడు. వాళ్ళిద్దరిని చూపించగానే నువ్వు వెళ్ళిపోతే నీ పేరు మీద ఇక్కడ ఇంతకాలం మేము కష్టపడ్డాము, నువ్వు అడవిలో కూర్చున్నావు, నీ కోసం మేము ఏదైనా చేస్తామని చెప్పి విభీషణుడు ఉన్నాడు కదా, ఉమ్, లంకకి రాజ్యం చేశావు కదా, ఆయన చేతి తెప్పించుకో అంటాడు. ఉమ్, ఆయన వెనక చూస్తాడు, చూసావులే కానీ నన్ను రాజ్యం చేయడానికి ముందే సుగ్రీవుణ్ణి ఉమ్. రాజ్యం చేశావు కదా, వారిని అడగమంటారా? సుగ్రీవుని అడిగిపో. ఉమ్, సుగ్రీవుడి వంక చూస్తే నన్ను రాజుని ఎప్పుడు చేశావు, ఈ పిల్లవాడి తండ్రిని చంపినప్పుడు కదా, ఈ పిల్లవాడిని అడుగు అన్నట్ట. వాలి కొడుకు. ఆ. ఆ. అంగదుని ఇంతమందిని అడుగుతూ ఆ కడుపు మంట తట్టుకోలేక నీల సరోజ కేవలం అన్నట్టుగా ఆ కడుపు మంటగా ఆయన నల్లగా అయిపోయాడు పాపం. వీళ్ళందరినీ అడిగి ఎవరు ఏమి తేకపోతే ఆ కడుపు మంట వచ్చి నల్లగా అయిపోయాడని చెప్పి ఉమ్, సరదాగా అనుకునేటువంటిది ఇది. ఉమ్, దీనికి సంస్కృతంగా ధర్మార్థం వామే భూమిసుత అంటే ఆ శ్లోకంలో ఎలా ఉంటుంది ఉమ్. ఫోటో, వామే భూమిసుత, స్వామివారికి ఎడం చేతి వైపు, వామంటే ఇది ఎడం చేతి వైపు అమ్మవారి కూర్చుంటుంది. ఉమ్, పురశ్చ హనుమాన్, ఎదురుకుండా ఆంజనేయ స్వామివారి, ఉమ్, పశ్చాత్ వెనకాల, ఖచ్చితంగా వెనకాల సుమిత్రాసుత, ఉమ్. లక్ష్మణుడు. భరత శత్రుఘ్నశ్చ పార్శ్వదలయో, ఉమ్, అటువైపు ఇటువైపు పార్శ్వదల వైపు వాళ్ళిద్దరు నిలబడి ఉన్నారు. ఉమ్. ఆ 8 మందితోటి ఆ నీలమేఘశ్యాముడు అక్కడ కొలువై ఉన్నాడు అనేటువంటిది అర్థం అమ్మ. ఉమ్, అంటే సరదాగా మాట్లాడుకోవడానికి ఒక అర్థం వస్తుంది, ఉమ్.
చక్కటి అర్థం స్వామి తీసుకోవడానికి ఎలా అందులో. కొలువై ఉన్నారని ఆ. చూపించడానికి ఇంకొక నిదర్శనం. కాబట్టి ఆ ఒక్క ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా శ్లోకం ఉంటుందమ్మా. అది నేను ఇస్తాను చక్కగా. పంపిస్తారా ప్రతి ఆడియో? ఇంట్లోనూ కూడా అది పెట్టుకోమనండి. ఎందువల్లనంటే ఇప్పుడు మనకు కనిపించేవన్నీ కూడా రామ పట్టాభిషేకము అనగానే ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఆ పట్టాభిషేకం అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అసలు? 8 మంది 9 మంది ఉన్నారు. వాళ్ళు తప్ప ఇంకొకరు లేరు. ఇంకొకళ్ళు వాళ్ళు తప్పితే లేరు. అంతటి గొప్ప చిత్రపటం అమ్మ. అది ఇంట్లో చేసుకొని హాయిగా ఆ రోజు మొత్తం చేసుకొని, అయితే ముందు రోజు ఆలయానికి వెళ్ళి, రామా నేను రేపు రావట్లా, చాలా హడావిడిగా ఉంటావు నువ్వు, ఈ హడావిలో నేను నిన్ను చూడలేను, నేను నిన్ను చూసాను నువ్వు నన్ను చూడలేవు, కాబట్టి నేను నా ఇంట్లో నిన్ను కొలువు తీర్చుకుంటా, కాబట్టి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో నిన్ను కొలువు తీర్చుకుంటా, ఎంతో ప్రేమగా కొలువు తీర్చుకుంటా, నా ఇంట్లోకి వచ్చి నా ప్రేమను నువ్వు పొందు, నాకేదో ఇమ్మని చెప్పట్లా, నా ప్రేమను నువ్వు పొందురామా అని చెప్పేసి ఆయన నమస్కారం చేసుకోండి. మర్నాడు నవమి అయిపోతుంది. మర్నాడు మళ్ళీ దేవాలయానికి వెళ్ళి, నిన్న నా ప్రేమను నువ్వు పొందావని అనుకున్నా, నా ఇంట్లోనే నేను బంధించలేనుగా, నా ఇంట్లో నేను బంధించలేను, భక్తులందరికీ నువ్వు అనుగ్రహం ఇవ్వాల్సిందేగా, ఇక నీ ఇష్టం తండ్రి అంటే ఆయన మళ్ళీ అట్ట వెళ్ళకుండా నీ హృదయంలో వచ్చి బంధుడవుతాడండి. అది మనం గమనించుకోగలిగితే చాలా మా ఇంట్లో కూర్చొని ఆ గంటన్నర చక్కగా ఆయన సేవ చేసుకుంటే అంతకు మించినటువంటి భాగ్యం, భోగ్యం, సౌఖ్యం, సౌభాగ్యం, సౌభ్రాతృత్వం అనేటువంటిది ఉండదు అనేటువంటిది నా ఆలోచన. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలండి. ఎవరికైతే ఆ ఫోటో కావాలి అని అనుకుంటున్నారండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంది గురుగారికి సంబంధించింది, భారతీయ శంకరపీఠానికి సంబంధించి, కాల్ చేసి మీరు ఆ ఫోటోని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే గురువుగారి వాయిస్తోనే మీకు కొన్ని శ్లోకాలు, మంత్రాలు కూడా వినిపిస్తారండి, అవి మీకు పంపిస్తారు వాట్సాప్ ద్వారా. మీరు ఏ నెంబర్తో అయితే కాల్ చేశారో మీరు జస్ట్ కాంటాక్ట్ చేయండి. చక్కగా శ్రీరామ నవమి రోజు మీకు వీలైతే కాదు కుదుర్చుకుని చక్కగా అందరి ఇళ్లలో ఇలా ఆ స్వామి అమ్మవార్లను అర్చించుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.